సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థత మరలా రప్పించుచున్నాను. ప్రియకుమారుల కుమార్తె ఇర్మియా భక్తుని ద్వారా యూదా ప్రజలను ప్రభు అనేక మార్లు వారిను హెచ్చించెను. వారికి అనేకైన సూచనలు ఇచ్చారు. ఇదిగో మీరు నా ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు, వాటిని కానీ మీరు వెంబడించినట్లయితే మరలా మిమ్మల్ని నేను చెర నుంచి విడిపిస్తానని అనేక సార్లు వాళ్ళకు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు. ఆ మాటలో ఆయన చెప్పిన మాట, నేను మరలా వారిను స్వస్థపరుస్తాను. వారు ఎప్పుడైతే నా నుంచి దూరం అయిపోయినారో వారికి బుద్ధి చెప్పి మరలా వారిని తోడుకొని వస్తాను. నిజమే, ఈరోజు ఒకవేళ మనం ఆపద కాలంలో ఉన్నామంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మరలా మనల్ని స్వస్థపరిచే దేవుడు, మరలా నూతనపరిచే దేవుడు, కోల్పోయిన దానికంటే రెట్టిప్పించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చాలా వ్యాధుంతుండి దేవుడు నాకేమి అనుకున్నావా? లేదు నా ప్రియ సంగమా, అంతకంటే మరి ఎక్కువగా దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. తన కృపతో మనల్ని బలపరచబోతున్నాడు. తన దైవ ఆశీర్వాదముతో మనల్ని దీవించబోతున్నాడు. మనం చేయవలసింది ఒకటే, ఆయన వైపు తిరిగి ఉండడము, ఆయన వైపు జీవించడము, ఆయనతో నడవడము. ఏ ఒక్కరైతే ఆయనతో ఉంటారో దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళుగా నీ బిడ్డలు వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షమలతో నింపండి. ఈ నూతన నెల నీ గొప్ప కార్యాలు చేయండి. అయినా మరి ముఖ్యంగా నువ్వు మరలా స్వస్థిస్తాను ప్రభా. ఇదిగో నీ బిడ్డలు కోల్పోయిన దానికంటే రెట్టింపైన దీవులు దయచేస్తూ ఈ నెల ఏదైతే వారి ముందు సవాలుతున్నాయో వాటిని దూరపరిచి నీ దీవెన ఆశీర్వాదం దయచేసి ప్రతి పరిస్థితులు మెరుగుపరచమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువుని నమ్మకించండి. దేవుని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.